ఈ రోజు మూడు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ మూడు ముఖ్యమైనటువంటి విషయాలపై అవగాహన మరియు ఆరోగ్య సంరక్షణ, దానికి సంబంధించినటువంటి చికిత్సా పద్ధతులు కూడా నెక్స్ట్ ఆదివారం జరగబోయేటువంటి క్యాంపులో ఇవన్నీ కూడా సమగ్రంగా మనం తెలుసుకోబోతూ ఉన్నాం అన్నమాట. అయితే కాస్త షాక్ అయ్యేలాగా టెన్షన్ పెట్టేటువంటి విషయం ఏంటి అని అంటే, ఇటీవలి కాలంలో ఎయిడ్స్ కేసులు, హెచ్ఐవి పాజిటివ్ కేసులు అనేవి క్రమంగా కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అవగాహన, దానికి సంబంధించినటువంటి పరీక్షలు, ఎస్టిడి వంటి లైంగిక వ్యాధులలో ఎయిడ్స్ ఒక్కటే ప్రమాదకారియా, లేకపోతే ఇతరాత్ర నిర్లక్ష్యం చేయబడ్డటువంటి వ్యాధులేంటి? ఎయిడ్స్ ఒక్కటే ప్రమాదకారిగా, లేకపోతే హెచ్ఐవి ఒక్కటే ప్రమాదకారిగా మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా ఈ లైంగిక వ్యాధుల్లో సిఫిలిస్, గనేరియా ఇలా రకరకాలైనటువంటి వ్యాధులు చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ వ్యాధులన్నీ కూడా మనిషిని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూ, క్షీణింప చేస్తూ ఆంతరంగిక అవయవాలు, లేకపోతే మర్మాంగాలు అని పిలుచుకునేటువంటి అవయవాలన్నింటినీ కూడా ఒక డిసీజ్ లాగా, ఒక స్కిన్ డిసీజ్ లాగా, అలర్జీస్ లాగా, లేకపోతే దానికి సంబంధించినటువంటి పుండ్లు పడే విధంగా ఇలా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇది ఒక కామన్, ఒక దురద, తామర, లేకపోతే గజ్జి, ఇతరాత్ర చిన్న సమస్యలతో పోల్చుకుంటూ ఉంటారు. బట్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే అది ఒక వైరల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఒక లైంగిక వ్యాధ అని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏంటి అని అంటే, ఈ సీజన్ ఎప్పుడు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా పిల్లల్లో తరచూ జలుబు చేయడం, జ్వరాల బారిన పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ తరచూ జలుబు చేయడం అనేటువంటి ఒక కాన్సెప్ట్, దగ్గడం, తుమ్మడం, జలుబుతో బాధపడటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తరచుగా ఉన్నట్లయితే, అది దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే నెమ్ముగా దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఊపిరితిత్తులకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుంది, ట్యూబర్క్యులోసిస్ యొక్క లక్షణాలు ఏంటి, దానిని ప్రాథమిక దశలోనే ఎలా కనిపెట్టాలి, ఇలాంటి ఇతరాత్ర వివరాలు అందించడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ద పల్మనాలజిస్ట్ శ్రీ దుర్గా ప్రసాద్ గారు కూడా మనకి ఆ క్యాంప్ లో అందుబాటులో ఉంటూ ఉంటారు. మసక బారటం వెనక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రాథమిక దశలోనే సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఒక టైప్ ఆఫ్ గ్లాసెస్ తోనే ఉండిపోవడం, దాన్ని అక్కడితోనే నియంత్రించడం, ఆ మసక, ఆ బ్లర్నెస్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉండే విధంగా, లేకపోతే ఈ కంటికి సంబంధించి ఏవైనా సర్జరీస్, ఆపరేషన్స్ చేయాలా, ఆ ఆపరేషన్లన్నీ కూడా ఫ్రీగా చేసేటువంటి అవకాశం ఉందా? ఎస్ అండి, తప్పకుండా వాసన్ ఐ కేర్ వాళ్ళు ఈ క్యాంప్ లో వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్ష చేసి, అవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా, ఇతరాతర సబ్సిడీ పథకాల ద్వారా కూడా ఉచితంగా ఆపరేషన్ చేయడం ఈ క్యాంప్ లోనే జరుగుతూ